బైక్ డ్రైవర్ శివశంకర్ మద్యం తాగాడా లేదా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది ఈ ఒక్క విషయమే. ఎందుకంటే శివశంకర్ ఎలా చనిపోయాడు, ఎందుకంటే బస్సు ప్రమాదానికి కారణం శివశంకర్ బైక్. చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా పోలీసులు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు శివశంకర్ స్నేహితుడు ఎవరైతే ఎర్రిస్వామి అలియాస్ నాని ఉన్నాడో, నాని కూడా పోలీసుల ముందు చాలా స్పష్టంగా ప్రమాదానికి కళ్లకు కట్టినట్టు వివరించినట్టు పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. శివశంకర్ నోరు విప్పడంతో బస్సు ప్రమాదానికి సంబంధించిన మిస్టరీ వీడినట్టయింది. ఆ మిస్టరీలో మిగిలిన ప్రశ్న ఒక్కటే, శివశంకర్ మద్యం సేవించాడా లేదా అన్నది. శివశంకర్ మద్యం తాగాడు అని ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే హెచ్పి పెట్రోల్ బంకులో ఉన్నారో వాళ్ళు కూడా కొంత మద్యం తాగినట్టు కనిపించాడు శివశంకర్ అని చెప్పడం. అంతేకాదు సీసీటీవీ ఫుటేజ్లో కూడా శివశంకర్ ప్రవర్తన కొంత మద్యం సేవించిన తర్వాత ఎలా అయితే ఉంటుందో అలా కొంత దురుసుగా కనిపించడం. ఈ పరిణామాలన్నీ ఈ రోడ్డు ప్రమాదానికి కారణం కావచ్చనే అంచనాల నేపథ్యంలో పోలీసుల ప్రకటనలో మాత్రం మద్యం తాగినట్టు ఎక్కడా వివరించలేదు. ఆ అంశాన్ని కనీసం దానిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ అంశాన్ని టచ్ కూడా చేయకుండానే చాలా స్పష్టంగా చెప్పారు.